జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా మారింది. డిపో నుండి పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తున్న యాజమాన్య తీరును కార్మికులు నిరసించారు. ఈ క్రమంలో తమ పుట్ట కొట్టవద్దని, సమ్మెను అడ్డుకోవద్దని వేడుకుంటూ ఒక కార్మికుడు పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు. ఒక్కో బస్సుకు ఒక కానిస్టేబుల్ ను కాపలాగా ఉంచి వాహనాలను నడిపిస్తుండటంతో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన తన వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపుతూ చిరునవ్వు చిందించారు. రజనీకాంత్ ను చూసేందుకు అభిమానులు, ఓటర్లు భారీగా తరలివచ్చారు. ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడంలో సెలబ్రిటీలు ముందుండడం, ఎంఓయూల అమల్లో వేగం పెంచాలి. కుదిరిన ఎంఓయూలు త్వరగా అమల్లోకి రావాలి. భూముల కేటాయింపు, అనుమతుల ప్రక్రియ వేగవంతం. కంపెనీలను 3 కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యత రియల్ టైమ్ డాష్ బోర్డ్తో ఎంఓయూలు అమలు నిరంతరం పర్యవేక్షణ. పెట్టుబడులపై సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంఓయూల అమల్లో వేగం పెంచాలి. కుదిరిన ఎంఓయూలు త్వరగా అమల్లోకి రావాలి. భూములు కేటాయింపు, అనుమతుల ప్రక్రియ వేగవంతం. కంపెనీలను 3 కేటగిరీలుగా విభజించి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఆమె బ్రీత్ అనలైజర్ పరీక్షను నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగి వారి విధులకు ఆటంకం కలిగించింది. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని సీజ్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిబంధనల ఉల్లంఘన, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా నటుడు శివకార్తికేయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తొలిసారి సోషల్ మీడియా డామినేషన్ కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. దీంతో టీవీకి అధినేత విజయ్ కు శివకార్తికేయన్ పరోక్షంగా మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా తన ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎక్కువ శాతం యువతను ఉద్దేశించి మాట్లాడడంతో శివకార్తికేయన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు. పశ్చిమ బెంగాల్లోని ఝూర్గ్రామ్లో జితుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కనిపించిన ఏనుగు. పోలింగ్ బూత్ వెలుపల ఏనుగు కనిపించడంతో చూసేందుకు ఎగబడిన స్థానికులు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం అంటూ అలవిగాని హామీలిచ్చి 2 ఏళ్లుగా మాటలతో మభ్యపెడుతున్న మోసపు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తూ తిరగబడ్డ ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని నినదించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిపోలు దద్దరిల్లేలా గర్జించింది. డిమాండ్లు నెరవేర్చకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని రేవంత్ సర్కార్కు హెచ్చరిక. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।